ఏపీలో కూటమి ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగాన్ని చట్టాలను చంద్రబాబు ప్రభుత్వం చాలా దారుణంగా దుర్వినియోగం చేస్తుందన్నారు. దీన్ని నియంతృత్వం అనాలా ఏమనాలి అని ప్రశ్నించారు. అన్ని వ్యవస్థలను చంద్రబాబు దారుణంగా వినియోగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీశారని, టీడీపీ చెప్పినట్టు వినకపోతే వేధిస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా తప్పుడు కేసుల కోసం వాడుతున్నారన్నారు. రకరకాల అందరూ కలిసి ఫామ్ అయిన మూమెంట్ ఇది ఒక షేప్ తీసుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడమే అత్యవసరమని భావించిన వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చి, అందులో అందరూ ఉన్నారు, లెఫ్ట్ నుంచి రైట్ వరకు, ఒక సెక్షన్ ఆఫ్ లెఫ్ట్ నుంచి. ఆ రోజు మాకు ఇట్లాంటి ఎమర్జెన్సీ లాంటిది వద్దని దేశం డిక్లేర్ చేసింది. ఈరోజు ఉన్నది పరిస్థితి ఏంటంటే, నేను ఇంతకుముందు అన్నట్టు ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్. ఎక్కడ ఏ చట్టాన్ని తప్పిస్తున్నట్లేదు. పైగా మరింత మెరుగైన చట్టాలు వచ్చినాయి అనుకుంటాం. అన్ని సెక్షన్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినామనుకునే ప్రభుత్వం ఉంది. మరి ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అని అంటే, ప్రభుత్వ యంత్రాంగం, అందులోనూ ముఖ్యంగా కొట్టొచ్చినట్టు కనపడే పోలీసు, మిగిలిన అన్ని వ్యవహారాల్లో అడ్మినిస్ట్రేషన్ అనేది ఇండైరెక్ట్ కనపడుతుంది. ఇది డైరెక్ట్. ఎందుకంటే వీళ్ళు శాంతి భద్రతలను కాపాడాలి. ఎక్కడా ఎలాంటి అల్లర్లు జరగకుండా చూడడంతో పాటు చట్టాలను అమలు చేయడంలో అందరికీ సహకరించాలా. మీరందరూ గమనిస్తే తొలిగా ఎన్నికలు ముగిసే సమయానికి హింసతో మొదలైన పాలన, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు టార్గెట్గా ఎట్లా ఓపెన్గా అటాక్స్ జరుగుతూ వచ్చాయి అందరు చూశారు. మెల్లమెల్లగా పోలీసు అధికార యంత్రాంగం కావచ్చు కింది వరకు ఈ రోజుకు చూస్తే కానిస్టేబుల్ కూడా వందల మంది వేల మంది బయట పక్కన విఆర్లో ఉండేవాళ్ళు ఉన్నారు. ఎవరైతే వీళ్ళ అనుగ్రహ పాత్రలు కాలేదో, ఇప్పుడున్న ప్రజెంట్ సెటప్ ఈ కూటమి, సోకాళ్ళు కూటమి అంటే తెలుగుదేశం, కూటమి అనేది పైకి కనపడినవారు అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండకపోతే, లేదా గతంలో అనుకూలంగా లేరు అనుకున్న వాళ్ళందరినీ పక్కన పెట్టడం, వీఆర్లు అవన్నీ అయిపోయి ఆ స్టేజ్ అయిపోయి వీళ్ళు చెప్పినట్టు వినకపోతే రూలింగ్ పార్టీ పెద్దలు వాళ్ళకు శంకరగిరి మాన్యాలు ఎక్కడికో పక్కకు పంపించడం, ఏదో చేయడం, పక్కన పెట్టడం, అది కూడా స్టేజ్ దాటిపోయి వాళ్ళను ఇంకా ఎన్ని రకాల హెరాస్ చేస్తారో అనే భయంతో కొంతమంది అవకాశాన్ని అదునుగా తీసుకొని, మిగిలిన వాళ్ళు కొంతమంది వాళ్ళ చెప్పినట్టు చెప్పకముందు కూడా ప్రభుత్వ పెద్దలు ఏం కోరుకుంటున్నారో చేసే అధికారులు కొంతమంది. అతను తెలుగు యువత తెలుగుదేశం పార్టీ నాయకుడు అంట. అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు, తెలుగు యువత నాయకుడు శివ అంట పేరు. అతను పోలీసుల ముందు అందరినీ కొడుతున్నాడు. పోలీసులు అక్కడే ఉన్నారు, అతను ఏమనట్లేదు. ఇది వీళ్ళు కూర్చున్న రాము, వాళ్ళు కూర్చున్న కారు, జెండా చూడు, కారుకి ఎట్లా చెక్కినారో రాళ్ళతో కొట్టి చూడు, జెండా చూడు. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? ఏం చేస్తున్నారంటే ఇది తాడు కట్టి లాక్కుపోవాలని చూస్తున్నారు. చూడు ఎంతమంది ఉన్నారు, ఇంకా వెనకాస్తా ఉన్నారు. ఇది పోలీస్ డ్యూటీ. ఇదే అంటే మీ సాగు మీరు రావండి, వాళ్ళు వచ్చి కొడితే మీరు మా హాల్లో నుంచి మా వాళ్ళు ఏందా అన్యాయం అని అడుగుదామని బయటకు వస్తుంటే వాళ్ళనైతే ఆపారు. అదే నేను రాముని అడిగితే చెప్తున్నాడు, 500-600 మందిని వాళ్ళు ఆపినారు. వాళ్ళు 10 మందే, మా వాళ్ళు ఆగారు. ఎందుకు ఒక్క లాఠీ జలిపించలేకపోయినారు? ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, వేల మంది ఒక దగ్గర చేరిన, ఒక 50 మంది వచ్చి రెచ్చగొట్టిన, నిగ్రహంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించేవాళ్ళు, వాళ్ళ నిగ్రహ శక్తిని, వాళ్ళ మనోబలాన్ని, వాళ్ళ ఓపికను గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లా రెచ్చగొట్టే వాటికి రెచ్చిపోతే అసలు పర్పస్ దెబ్బతింటుంది. ప్రజల పక్షాన్ని నిలబడాలన్న దీంతో ఏదైతే మేము నడుస్తున్నామో, ప్రజల గొంతుకై నిలబడి వినిపించాలన్న కాంక్షతో ఏదైతే అడుగులేస్తున్నామో ఆ లక్ష్యం దెబ్బతింటుంది. అందుకోసం ఓపికగా ఉన్నాం. నేను అప్పీల్ చేస్తున్న ప్రజలకే, వీళ్ళకెక్కదు. వీళ్ళకి చెప్పగలిగింది అంటే, నాయన గాడి తప్పింది, నీ కంట్రోల్ కూడా ఉండదని చంద్రబాబు నాయుడు గారికి చెప్పాం. అలాగే అధికార వ్యవస్థ కూడా, అయ్యా ఈరోజు వాళ్ళు ఉంటారు, రేపు మేము వస్తాం. పార్టీలు అనేవి అదేం పెద్ద అధికారం అటు ఇటు మార్పిడి అనేది అదేదో శాశ్వతంగా ఉండేది కాదు, ఒకరే ఉంటారని కాదు, మేము వస్తాం.